యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏం ఆశించి ఇక్కడికొచ్చావో అది నేరుగా వచ్చి అడుగుండుంటే నా విరాస్తో నేనే మాట్లాడి నీకు కావాల్సింది ఇప్పించుండేదాన్ని. కానీ నువ్వు నా జీవితాన్ని టార్గెట్ చేసి వచ్చావు. నా బతుకులోనే నిప్పులు పోయడానికి సిద్ధపడి వచ్చావు. వదలను, అస్సలు వదిలిపెట్టను. ఏం చేస్తావు చైత్ర? చంపేస్తావా? మా బంధాన్ని బతికించుకోవడానికి ఏదైనా చేస్తాను. దేనికి వెనకాడను. ఏం చేయగలవో చేయి చైత్ర. నేనేమీ భయపడను. కానివ్వు. చేస్తాను, తప్పక చేస్తాను. అంత ఈజీగా నేను దేన్ని వదిలిపెట్టను. స్మైలీ, ఏంటి ఇక్కడున్నావు? ఏం లేదండి, చైత్రని మధురతో మాట్లాడమన్నాను. ప్రాబ్లం సాల్వ్ కావాలి కదండి. ఇలా ఇంటిని సమస్యలు చుట్టుముడుతుంటే చూస్తూ ఎలా ఉండగలం? అందుకే చైత్ర తనతో మాట్లాడి సర్ది చెప్తేనైనా ఏదైనా ఫలితం ఉంటుందేమోనని. చూద్దామండి, మాట్లాడుతుంది కదా. థ్యాంక్ యూ స్మైలీ. విరాస్ చైత్రల బంధాన్ని మనసుతో అర్థం చేసుకున్నావు. వాళ్ళు కలకాలం కలిసి ఉండాలని ప్రయత్నిస్తున్నావు. సరే స్మైలీ, ఏదైతేనే సమస్య సాల్వ్ కావాలి అంతే. అయినా మనం ఎంత ప్రయత్నించినా ఏది జరగాలో అదే జరుగుతుంది. తెల్లవారితే అన్నీ తెలుస్తాయి కదా. పదండి. ఏంటి స్మైలీ ఇది? సర్ది చెప్పమని చైత్రను పంపించావా? మరి ఆనంద్ గారితో ఏం చెప్పగలను అత్తయ్య గారు? లోపల మధుర మనకిచ్చిన సాక్ష్యాన్ని చెల్లుబాటు చేసే పనిలో ఉంది. అది కనిపెట్టుకుని ఉండటానికి ఇక్కడికొచ్చాను. మరి ఆ విషయాన్ని ఆయనతో ఎలా చెప్పాలి చెప్పండి? స్మైలీ, ఈ విషయంలో జరగరాంది ఏదైనా జరిగి కొత్త సమస్యలేవి విరాజ్ మెడకి చుట్టుకో కదా. ఏ సమస్య చుట్టుకున్నా అవి చైత్ర మెడకే చుట్టుకుంటాయి అత్తయ్య గారు. పిన్ని ఏది ఎప్పుడు ఎలా చేయాలో అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఇక్కడ పిన్ని టార్గెట్ చైత్ర. మీరు రిలాక్స్డ్గా ఉండండి, అంతా పిన్ని చూసుకుంటుంది. మీకేమి కావాలో అదే జరుగుతుంది. ఇదిగో మధుర, ఈ పాలు తాగు. నేను వచ్చిన ఉద్దేశం ఎలాంటిదైనా ద్రోహం తలపెట్టిన వాళ్ళకి కూడా మేలు చేయాలనుకునే మనస్తత్వం మాది. తాగు. ఆకలితో పడుకోకూడదు, మంచిది కాదు. నన్ను క్షమించి తల్లి. నీకు మాత్రం ఈ ఇంట్లో ఏ లోటు ఉండదు.
పెద్దోడా చిన్నోడేడి? ఏమో బామ్మ, చూడలేదు. తన గదిలోగానే ఉన్నాడేమో. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ్రా? ఆ, ఎవరు బామ్మగారు? చైత్రనా? కాదమ్మా, ఇంటికొచ్చిందే. ఏం పేరు తనది? చిన్నోడు గురించి వచ్చింది. ఓ మధురనా? ఆ అమ్మాయి తనేది? చైత్ర గదిలోనే ఉండాలి బామ్మగారు. వెళ్ళి చూడు స్మైలీ. తను ఎవరైనా సరే మనింటికొచ్చింది, బాధ్యతగా మనం చూసుకోవాలిగా. వెళ్ళి తన్ని బ్రేక్ఫాస్ట్ చేయడానికి పిలు. అలాగే అత్తయ్య గారు. పెద్దోడా, ఆ DNA పరీక్ష వాళ్ళని తొందరగా రమ్మని చెప్పరా. ఇంకా ఇలా టెన్షన్ పెట్టుకొని ఎంతని వేలాడుతుంటాం? లోపలెలాగో అది చచ్చే ఉంటుంది. అయినా చచ్చిందెలా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది? కామెడీ కాకపోతే. అవును, అది చచ్చినా ఈ చైత్ర ఎందుకు ఇప్పటి వరకు బయటకొచ్చి చావలేదు? విరాజ్ కూడా కనపడలేదు. అంటే కొంపతీసి చచ్చిందాన్ని మొగుడు పిల్లాళ్ళిద్దరూ కలిసి మాయం చేసే పనిగాని పెట్టుకున్నారా ఏంటి? వాళ్ళ పనిలో వాళ్ళుంటారు, మన పనిలో మనం ఉందాం. అత్తయ్య, అత్తయ్య, ఆనంద్ గారు, అత్తయ్య. స్మైలీ, ఏమైంది స్మైలీ? అత్తయ్య గదిలో తను లేదు. లేకపోవడం ఏంటి? అంతేకాదండి, ఈ ఫోన్లో ఏదో వీడియో రికార్డ్ చేసింది. ఇది ప్లే చేయి. చూడండి. మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలియదు. ఎందుకంటే చైత్ర వల్లే నా ప్రాణాలు వదిలే పరిస్థితి నాకిప్పుడొచ్చింది. దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, నేను కనుక పోతే నా బిడ్డని అనాథని కానివ్వకండి. నా బిడ్డకి తండ్రి అయిన విరాజ్ ఎక్కడ తన జీవితంలో నాకు స్థానం ఇస్తాడో అని నా మీద కక్ష పెంచుకుంది. విరాజ్ తనకు దక్కడు అన్న కోపంతో తను నన్ను చంపడానికైనా వెనకాడను అంటుంది. ఏంటి వీడియో? చైత్ర ఇలాంటి పని చేయడం ఏంటి? నాకు కూడా అదే అర్థం కావడం లేదు బామ్మగారు. గదిలో కూడా అమ్మాయి లేదు. చైత్ర ఇలాంటి పని చేయడం ఇంపాసిబుల్. ఏదో పొరపాటు జరుగుంటుంది. ఇంకా పొరపాటు జరగడం ఏంట్రా ఆనంద్? నిన్న అది మధురతో పెట్టుకున్న వాదాన్ని బట్టి చూస్తే ఇంత పని చేసింది అండంలో ఏ అనుమానమూ అక్కర్లేదు. ఎక్కడికెళ్ళిందో ముందు పోలీసులకి ఫోన్ చెయ్యి. ఈ ఘోరం ఈ ఇంటికి విరాజ్ మెడకి చుట్టుకోకముందే దాన్ని ముందు పోలీసులకు అప్పగించాలి. దాని మూలంగానే ఈ ఇంటికి ఎప్పుడూ లేని దరిద్రం పట్టింది. ఆనంద్, ముందు పోలీసులకి ఫోన్ చేయరా. అమ్మా, అది కాదు. ఏమ్మా, పని పూర్తి చేసుకొని వచ్చావా? అత్తయ్య, ఛీ, నోర్మోయ్. అత్తయ్య అంట అత్తయ్య. ఎంత ఘోరం చేశావే దుర్మార్గురాలా. ఆ వీడియో చూస్తే కాని నీ రాక్షసత్వం ఎలాంటిదో తెలుసుకోలేకపోయావు. ఏమంటున్నారు? అసలు ఏం చూశారు? చైత్ర, నీ గదిలో ఈ ఫోన్ ఉంది, మధుర లేదు. ఈ ఫోన్లో చూస్తే మధుర తను రికార్డ్ చేసిన వీడియో ఉంది. కావాలంటే నువ్వు చూడు. ఎందుకంటే చైత్ర వల్లే నా ప్రాణాలు వదిలే పరిస్థితి నాకిప్పుడొచ్చింది.
స్వప్న నీ గురించే కదా చెప్పింది. అందుకే స్మైలీ, అత్తయ్య ఏంటి దాంతో ఇంకా మాటలు? విషయం కళ్ళ ముందే కనిపిస్తుందిగా. ఏయ్ చెప్పవే, ఆ పిల్లనేం చేశావు? బయటికి తీసుకెళ్ళి ఎక్కడైనా పాతేశావా? లేకపోతే ఎక్కడైనా పారేసొస్తున్నావా? ఇంతకీ నా కొడుకు విరాజ్ ఎక్కడే? వాణ్ణి నీతో తీసుకెళ్ళావా? నువ్వు చేసిన పాపంలో నా కొడుకుని కూడా భాగం చేశావా? చెప్పవే, అడుగుతుంది నిన్నే కదా, చెప్పు. లేదు, నేనే తప్పు చేయలేదు. తప్పు చేయడం నాకు తెలీదు. చైత్ర, నువ్వు చేయవని నాకు నమ్మకం ఉంది. బట్ ఈ వీడియో ఏంటి? ఆనంద్ గారు, నాకు తెలీదు ఆనంద్ గారు. అసలు ఆ వీడియోలో ఉన్న విషయం నాకేం తెలీదు. తప్పు చేసిన వాళ్ళెవరైనా చెప్పే మాటలు ఇవే. వీడియోలో తనే స్పష్టంగా చెప్పింది కదా, నువ్వే తన్ని చంపబోతున్నావని. ఏంటమ్మా చైత్ర, ఎందుకు ఇలాంటి పని చేసావు? ఏదైనా ఉంటే మాటలతో పరిష్కరించు. ఆనంద్, పోలీసులకి ఫోన్ చేసి పిలుస్తావా, లేకపోతే నన్నే ఫోన్ చేసి పిలవమంటావా? అమ్మా, నా మాట విను. చేయండి, పోలీసులు ఫోన్ చేయండి. చేస్తే పోయేది నా పరువు కాదు, ఏ ఇంటి పరువే. అది మీకు కూడా తెలుసు. మీ అబ్బాయిని రానివ్వండి, అప్పుడు మీకే అన్ని నిజాలు బయటపడతాయి. ఇదేంటి, దీని డైలాగ్లో ఏదో తేడా అనిపిస్తుందేంటి? అంటే ఏంటే? నేను ఊహించినట్టు నా కొడుకుని కూడా నీ పాపంలో భాగం చేసేసావా? ఒరే ఆనంద్, మనం దీని మాటలు వింటూ కూర్చుంటే కుదరదు. దీని మాయలకి మనం ఎందుకురా లొంగాలి? ముందు నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. అమ్మా, ఎందుకమ్మా? విరాజ్, ఎక్కడికెళ్ళావురా? ఈ చైత్ర ఎంత పనిచేసిందో చూడు. స్మైలీ, ముందు విరాజ్కి ఆ వీడియో చూపించు. దీని గురించి ఇప్పటికైనా తెలుసుకుంటాడు. వీడియో ఏంటమ్మా? తలుచుకుంటే ఏదైనా చేయగలరా? మధురని తను ఏదో చేసిందనే కదా ఇంట్లో ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు. మధురా, ఇదేంటి, ఇంకా బతికే ఉందా?
ఏమ్మా మధురా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి. ప్లాన్ అంతా బాగానే ఎగ్జిక్యూట్ చేశానే. ఇది అసలు బతికే ఛాన్సే లేదే. మరి తిరిగి ఎలా వచ్చింది? ఇది కానీ ఇప్పుడు నోరు విప్పితే ఏంటి పరిస్థితి? సమయానికి హంస పెళ్లి కూడా లేదు. నా కర్మ కాకపోతే ఏంటిది? ఎందుకమ్మా ఆ వీడియోలో అలా రికార్డ్ చేసావు? అంత బాధ, అంత భయం ఎందుకు? ఏం జరిగిందమ్మా అసలు? బామ్మ తను కాదు, ఏం జరిగిందో నేను చెప్తాను. నిజాన్ని నేను బయట పెడతాను. దీని వెనక ఎవరున్నారో నాకు తెలుసు. ఎందుకు ఇలా చేశారో కూడా నాకు తెలుసు. చైత్ర, కన్నయ్య, ఏమైనా తెలిసిందా? ఇదిగో ఇది చూడు. అందరికీ నమస్కారం. నా పేరు మధుర. ఇది నా పాప అమ్ములు. ఇప్పుడు గుండెకి సంబంధించిన సమస్యతో బాధపడుతుంది. ఆపరేషన్ చేయకపోతే పాప ఎంతో కాలం బతుకుతూ అని డాక్టర్స్ చెప్తున్నారు. అంటే పాప చావు బతుకుల్లో ఉందా? అవును చైత్ర, తనని బ్రతికించుకోవడానికి సాయం కోసం అర్థిస్తున్న మధుర అవసరాన్ని మనల్ని విడదీయడం కోసం వాడుకుంటున్నారు. ఆ, ఎవరు కన్నయ్య? ఇంకెవరు, మన అంటూ మన చుట్టూ ఉన్నవాళ్లే. ఈ పాలెవరికి? మధురకి ఇవ్వమని స్మైల్ నాకిచ్చి పంపించింది. స్మైలీయా? అవును కన్నయ్య. ఈ పాలు నువ్వు తీసుకెళ్ళొద్దు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి తెలియట్లేదు. అదేంటో తెలియాలంటే తన దగ్గరికి ఈ పాలకి బదులుగా వేరే పాలు తీసుకెళ్ళు. ఈ టైంలో అనవసరంగా ఛాన్స్ తీసుకోకూడదు. పాల గ్లాస్ మార్చు. సరే కన్నయ్య. నువ్వు నన్నేమీ చేయలేవు మధుర. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. తెలుసా? అయితే సరే చైత్ర, రేపు ఏం జరగబోతుందో కూడా చూద్దులే. ముందు నువ్వు ఈ పాలు తాగు. చైత్ర, తల్లికి మాత్రమే ఆ పాలిస్తే ఎలా? పాపం బిడ్డ కూడా ఆకలితోనే ఉంటుంది కదా. అవును కదా కన్నయ్య. మధుర అంటే ఆకలికి తట్టుకోగలదేమో కానీ పాపం పసిబిడ్డ ఎలా తట్టుకోగలదు? అయ్యో పాపం. పాలు పాపకి తాగిస్తే ప్రశాంతంగా నిద్రపోతుంది కదా. వద్దు, నా బిడ్డకు ఆ పాలు తాగించొద్దు. ఏ పాలే కదా, తాగిస్తే ఏంటి? అది 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 ఏది? చెప్పు. అది